మాటలు మాట్లాడతారు. మరి ఆ టైం అంటే మరి ఇది వాస్తవం. ఈ గురుగారు మాడిన మాటలు మాడగల, అయితే మీరు ఎక్కడి నుంచో అబోధ కల్పనలు చేసి మీరు మలం రాస్తే మేము ఎందుకు రాయించుకోవాలి? మీరు రాస్తున్నారు. మీ సార్ చూడండి, మీ సార్ ఏమో జాపన నా వల్ల కాదు, తెలుగుదేశం పొంగుసాటి కృష్ణుడిని నా వల్ల కానే కాదని చెప్తుండే ఆయన. గురుగారు నేను మళ్ళీ చెప్తున్నా, మీ అధినాయకుడు మాట్లాడిన మాటల్ని విశ్లేషించండి. అంతేకాని మీరు don't give a visual. Just come to the word what he has uttered. He has surrendered the situation. He has surrendered and he is doing the surrendering politics. జహాపన రాజకీయాలు చేస్తుండో సరెండర్ అయిపోయిండు. సరెండర్ అయినప్పుడు ఏం మాట్లాడతారు? అసలు ఏం అర్థం కావట్లేదు. మరి చెప్పండి, ఆయన ఏం మాట్లాడారు దాన్ని చెప్పాలండి. చంద్రబాబు గారు లేకపోతే దిక్కులేదని చెప్పారు. సరే ఒక్క నిమిషం ఆయన